నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. సోనియాను ఈడీ విచారణపై భగ్గుమన్న కాంగ్రెస్, కేంద్రం తీరుపై హస్తం పార్టీ నేతల ఆగ్రహం. హైదరాబాద్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం, కాలనీల్లో రహదారులపై నీరు నిలిచి జనం ఎక్కట్లు. విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన మహిళ, ఆచూకీ కోసం హెలికాప్టర్తో గాలింపు. కొనసాగుతున్న 5G స్పెక్ట్రమ్ వేలం, 70,000 నుంచి 1,00,000 కోట్ల ఆదాయం అంచనా. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో నమోదైన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు రెండో రోజు హాజరయ్యారు. ఆమె వెంట కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు. ఈ కేసులో ఈ నెల 21న తొలిసారి సోనియాను ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు సోమవారం హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈ మేరకు నిన్న సోనియాను విచారణ చేసిన ఈడీ అధికారులు ఇవాళ మళ్లీ రావాలని సూచించారు. సోనియా విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సోనియా గాంధీ ఈడీ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సోనియా గాంధీ విచారణ వేళ ఈడీ కార్యాలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? సోనియా గాంధీని ఈ రోజు ఈడీ అధికారులు మరొకసారి పిలిచారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విషయంలో జరిగినటువంటి 90.32 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు యంగ్ ఇండియాకు ఎందుకు ఇవ్వాల్సి, యంగ్ ఇండియా నుంచి ఎందుకు తీసుకుంటున్నారు, ఇటువంటి వ్యవహారాలన్నిటిపైన దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారాలు చోటు చేసుకున్నాయని చెప్పి దాఖలైనటువంటి ఫిర్యాదుల వ్యవహారంలో ఇప్పటికే రాహుల్ గాంధీని 5 రోజుల పాటు 55 గంటల పాటు సుమారు 55 గంటల పాటు ప్రశ్నించినటువంటి ఈడీ అధికారులు ఈ గత నెలలోనే సోనియా గాంధీని ప్రశ్నించాలి అని చెప్పి అనుకున్నప్పటికీ, ఆ మేరకు సమ్మన్లు జారీ చేసినప్పటికీ సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా హాజరు కాలేకపోయారు. ఈ నెల 21వ తేదీన సోనియా గాంధీని 3 గంటల పాటు ఈడీ అధికారులు కేంద్ర కార్యాలయంలో ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత 25వ తేదీ తొలుత లంచ్ అవర్ తర్వాత రావాలని చెప్పారు. ఆ తర్వాత 25వ తేదీ రావాలని చెప్పి ఈడీ అధికారులు సోనియా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 26వ తేదీ, 25 కాదు 26వ తేదీ రావాలని చెప్పి ఈడీ అధికారులు సమ్మన్లు జారీ చేయడంతో ఈ రోజు మరొకసారి 11 గంటల 10 నిమిషాల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఇరువురు కూడా సోనియా గాంధీ వెంట వెళ్లారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ఇరువురిని ఈడీ కార్యాలయం లోపల వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆయన రాహుల్ గాంధీ పార్లమెంట్ కి చేరుకున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో సోనియా గాంధీకి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సోనియా ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రియాంక గాంధీని సోనియాకు సహకారిగా ఉండేందుకు ఈడీ అధికారులు అంగీకరించారు. అయితే గతంలో జరిగినటువంటి ఈ నెల 21వ తేదీన జరిగినటువంటి 3 గంటల పాటు జరిగిన విచారణలో సోనియా గాంధీని ఒంటరిగానే ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆమెకు సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ ఎవరిని కూడా విచారణ గదిలోకి రానివ్వలేదు అని చెప్పి ఈడీ వర్గాలు వెల్లడించాయి. అదే సందర్భంలో సోనియాకు సహకారిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీని కూడా పక్కన వేరే రూమ్ లో కూర్చోబెట్టారు తప్ప విచారణ జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదని, అయితే ఇదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పి ఈడీ అధికారులు వెల్లడించడం జరిగింది. గతంలో జరిగినటువంటి విచారణలో 20 ప్రశ్నల వరకు సోనియా గాంధీకి సంధించినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు మరికొన్ని ప్రశ్నలను సంధించడానికి ఆస్కారం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్గాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఈడీని దురుపయోగం చేస్తున్నారు, తమ ప్రత్యర్థుల పైన, విపక్షాలకు సంబంధించినటువంటి వారికి ఎవరైతే సహకరించట్లేదో వారిపైన ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వారిని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతోంది అని చెప్పి ఇప్పటికే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తపరిచాయి. ఇదే విషయాన్ని పార్లమెంట్ లో కూడా లేవనెత్తేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు వాయిదాల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలంతా ఈ రోజు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద తొలుత
ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తదుపరి ప్రస్తుతం విజయ్ చౌక్ వరకు రాష్ట్రపతిని కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలి అంటూ రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా విజయ్ చౌక్ లోనే కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసు వర్గాలు అడ్డుకున్న, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి ప్రస్తుతం విజయ్ చౌక్ లో ధర్నా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ధన్యవాదాలు అరుణ్. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని సైనిక అమరవీరులకు యావత్ భారత జాతి ఘన నివాళి అర్పించింది. ఈ విజయం సైనికుల పరాక్రమానికి, దేశ గౌరవానికి చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కొనియాడారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరులు, వారి కుటుంబాలకు దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు సైనిక అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. కార్గిల్ విజయ్ దివాస్ సైనిక దళాల అసాధారణ పరాక్రమానికి నిదర్శనమని రాష్ట్రపతి కొనియాడారు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారందరికీ వందనాలు తెలియజేశారు. సైనిక అమరవీరులు, వారి కుటుంబ సభ్యులకు దేశ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిందీలో ట్వీట్ చేశారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. కార్గిల్ విజయం దేశ గౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో తమ పరాక్రమాన్ని చాటుతున్న వీరపుత్రులందరికీ వందనాలు, జై హింద్ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికుల పరాక్రమం, ఆనాటి విజయంపై అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను కూడా ట్యాగ్ చేశారు. आज 26 जुलाई है और आज का दिन बहुत खास है। आज के ही दिन कारगिल के युद्ध में हमारी सेना ने भारत की जीत का झंडा फहराया था। आप कल्पना कर सकते हैं, ऊंचे पहाड़ों पर बैठा हुआ दुश्मन और नीचे से लड़ रही हमारी सेना, हमारे वीर जवान। लेकिन जीत पहाड़ की ऊंचाई की नहीं, भारत की सेनाओं के ऊंचे हौसले और सच्ची वीरता की। इतनी ऊंचाइयों पर विजय पाना मात्र गगनचुंबी चोटियों को फतेह करना नहीं है, ये देश की समूची शक्ति को दर्शाता है, हमारी सेनाओं के शौर्य का प्रतीक है। सरकारें नहीं लड़ती, युद्ध पूरा देश लड़ता है। सरकारें आती जाती रहती हैं, लेकिन देश के लिए जो जीने और मरने की परवाह नहीं करते, वो अजर अमर होते हैं। सैनिक आज के साथ ही आने वाली पीढ़ी के लिए अपना जीवन बलिदान करते हैं। हमारी आने वाली कल सुरक्षित रहे, उसलिए वो अपनी आज स्वाहा कर देता है। सैनिक जिंदगी और मौत में भेद नहीं करते, उनके लिए तो कर्तव्य ही सब कुछ होता है। రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సైనిక అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి సైనిక అమరవీరులకు సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో సైనిక దళాధిపతి జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్, వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కూడా పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు. కర్ణాటకలోని ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కొప్పల్లోని హులగెమ్మదేవి మందిరం ఆవరణలో నిద్రిస్తున్న భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గాయపడ్డారు. మృతుడిని బళ్ళారివాసిగా గుర్తించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ కెన్యాలోని మెరు నుంచి రాజధాని నైరోబీకి వెళ్తున్న బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి నదిలో పడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. బస్సు అతివేగంతో ప్రయాణించడం, అదే సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మరికొంతమంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. ఇప్పటికే చెరువులన్నీ దాదాపుగా నిండిపోవడం, మళ్లీ ఊహించిన విధంగా వర్షం మళ్లీ రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంగా గడుపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు జలమయం కావడంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఊహించని విధంగా కురిసిన వాన ప్రజలను అతలాకుతలం చేసింది. పాతబస్తీ, నారాయణగూడ, ఖైరతాబాద్, చంపాపేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వానలకు మూసి ఉప్పొంగుతోంది. ముసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట వంతెన కింది భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. రోడ్లపై నిలిచిన వరద నీటితో వాహనదారులు అవస్థలకు గురయ్యారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని అనేక కాలనీలు వరద నీటిలోనే మగ్గుతున్నాయి. సరూర్ నగర్ చెరువుకు దిగువన ఉన్న కోదండరామ్ నగర్, సీసల బస్తీ, పిఎన్టీ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రాత్రి నుంచి ఈ కాలనీలో జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటికి రాలేకపోతున్నారు. గతంలోనే సరూర్ నగర్ చెరువు ఈ కాలనీలను ముంచెత్తగా మళ్లీ భారీగా కురుస్తున్న వానలతో ఎప్పుడేం జరుగుతోందని దిగులు కాలనీల వాసులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. గాజుల రామారంలోని ఓక్షిత్ ఎన్క్లేవ్ను మరోసారి వరద నీరు ముంచెత్తింది. ఎగువన ఉన్న పెద్ద చెరువు నిండిపోయి దిగువకు నీరు చేరుతుండడంతో కాలనీ జలమయమైంది. మోకాల లోతు నీరు చేరుతుండడంతో కాలనీలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. నాంపల్లిలోని కాలనీలోకి వరద నీరు చేరింది. పటేల్ నగర్లో సాయికృప అపార్ట్మెంటు చెరువును తలపిస్తోంది. పలు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సోరారం తెలుగుతల్లి నగర్లో మోకాల లోతు నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో చెరువులన్నీ నిండు కొండలా మారాయి. అర్ధరాత్రి వేళ మరోసారి భారీగా కురిసిన వానలకు చెరువుల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో నగరంలోని చెరువుల పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాల కాలనీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. బేగంపేటలో వరద పరిస్థితులను మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా కాలనీలు ఇప్పటికీ కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. మనం ఇప్పుడు బేగంపేటలో ఉన్నాం. బేగంపేట మయూరి మార్గు పక్కన ఉన్నటువంటి కాలనీలో ఉన్నాం. మనం చూడొచ్చు ఈ కాలనీ అంతా కూడా మొత్తం వాన నీటితో నిండిపోయింది. చాలా మంది ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళలోనే వెళ్తున్నారు. ఈ నెలలోనే వీళ్ళంతా కూడా కాలనీ వాసులు ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది ఉదయం నుంచి కూడా పాలకు అట్లాగే నిత్యావసర సరుకులకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు కూడా పైనుంచి ఈ కాలనీలో మొత్తం కూడా ఈ కాలనీతో పాటు 3 కాలనీలు ఇట్లాంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ పక్కన మొత్తం దీంతో పాటు దీని పక్కన 3 కాలనీలు ఉంటాయి. ఈ 3 కాలనీలు కూడా ఈ మయూరి మార్గు పక్కన బేగంపేటలోని ఇట్లాంటి పరిస్థితి ఉంది. ప్రతి చిన్న వర్షానికే ఈ కాలనీ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. 3 కాలనీలు కూడా ఎందుకంటే పక్కన నాలా ఉంటుంది. ఈ నాలా నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ లోపలికి రావడంతో ఈ కాలనీలోకి రావడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జనాలు ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితులు ఇక్కడ ఉంది. చాలా మటుకు మొత్తం బురదమయంతో పాటు బురద నీరు అట్లాగే ఈ కాలనీలో మొత్తం కూడా బురద నీరుతో పాటు ఇటు డ్రైనేజీ వాటర్ అంతా కూడా పొంగి పొర్లి లోపల వరకు వచ్చింది. చాలా ఇల్లు కూడా మనం చూడొచ్చు. చాలా
ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఇళ్ళు కూడా జలమయమై ఉన్నాయి. ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి, నిత్యావసర సరుకులు కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి సహాయక చర్యలు అక్కడక్కడ కొన్ని సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రతిసారి కూడా ఇంతే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా కొద్దిపాటి వర్షానికే ఈ కాలనీ అంతా కూడా జలమయమై పోతుంది. ఎవరు కూడా అధికారులు పట్టించుకున్న పాపర పోరు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీ వాసులంతా కూడా మనం చూడొచ్చు. చాలా మటుకు లోపలికి కొన్ని ఇళ్లలో, ఈ కాలనీలో ఇళ్ల లోపలికి కూడా ఇల్లు వచ్చాయి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీ చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. చాలా మంది ఎవరు కూడా మాట్లాడడానికి కూడా ఈ కాలనీ వాసులు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇట్లనే అవుతుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పరిస్థితి ఉంది. అధికారులకు ప్రతిసారి చెప్పినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరితో మాట్లాడినా కూడా ప్రయోజనం లేదని చెప్పి కాలనీ వాసులు మన మీడియాతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపని పరిస్థితి ఉంది. ఇక్కడ సహాయక చర్యలు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో బయటకు రావాలంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అట్లాగే ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి బయటకు రావాలంటే కూడా కాలనీవాసులు జంకుతున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు అధికారులు అని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ లోపలి వరకు కూడా ఇళ్లలోకి లోపలి వరకు కూడా నీళ్ళు వచ్చాయి. లోపలి వరకు కూడా నీళ్ళు వచ్చి బయటకు అందరూ కూడా పైన ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్నారు. పైన ఫస్ట్ ఫ్లోర్లలో అక్కడ వేరే ఫ్లోర్స్లలో ఉంటూ వారు ఇటు నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకు అందివ్వలేని పరిస్థితిని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఈ కాలనీలో చాలా ఏళ్లుగా ఇట్లాంటి సమస్య ఉంటుంది. తమకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేగంపేట నుంచి కెమెరా పర్సన్ పురుషోత్తంతో కార్తిక్, టీవీ న్యూస్, హైదరాబాద్. అటు జిల్లాల్లోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసరలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బాసర రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రవీంద్రపూర్ కాలనీని వరద చుట్టుమిట్టింది. గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మహబూబాబాద్లోని అర్పనపల్లి వద్ద పొంగుతుండడంతో కేసముద్రం, గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాలో సర్పన్పల్లి ప్రాజెక్టుతో పాటు చెరువులు నిండడంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హుజూరాబాద్లో ఓటమి భయంతోనే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిపై పోటీ చేస్తానంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. వార్డు సభ్యుడిగానైనా గెలవలేని వ్యక్తిని కేసీఆర్ చేరదీసి మంత్రిని చేశారన్న సుమన్ శత్రువులతో చేతులు కలిపారని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై పోటీ చేస్తానని ఈటెల మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఈ ఈటెల రాజేందర్ అనేట ఆయన ఎవరు? ఊరు పేరు తెలియన్నాడు. ఆయనకు రాజకీయంగా ఊపిరి పోసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 2004 ఎన్నికలకు ముందు వార్డు మెంబర్, సర్పంచ్ కానటువంటి వ్యక్తిని మంత్రిని చేసి మంచి పని చేయమంటే ఎస్సీల భూములు, బీసీల భూములు, దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర అయినది. ఆనాడు కమ్యూనిస్టు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ కమ్యూనలిస్ట్ గా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల వద్ద ఊడిగం చేస్తూ బానిస బతుకుతూ ఇక భారతీయ జనతా పార్టీ బాగా ఊదుతున్నాడు తెలంగాణలో. ఆయన ఏం మాట్లాడతాడు? నేను కేసీఆర్ మీద పోటీ చేస్తా గజ్వేల్ అని. ఆయనకి ఎందుకంటే భయం పట్టుకున్నది. హుజురాబాద్లో ఆయన ఓడిపోబోతున్నాడు. హుజురాబాద్లో నెక్స్ట్ ఈటెల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఓట్లేసిన జనం ఈయనకి ఎందుకు ఓట్లేసినామని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఇవాళ కొత్త రాగం అందుకున్నాడు. నేను గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద పోటీ. ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయ. ఈయనకంత సినిమా ఉందా? ఈటెల రాజేందర్ అంటే చెల్లని రూపాయి. ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తా అని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకొస్తున్నాయి వాళ్ళందరికీ. తెలంగాణ గవర్నర్ను వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరని, ముందస్తు ఎన్నికలకు పోలేరని రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆక్షేపించారు. ఉన్నతమైన గవర్నర్ పదవిలో ఉన్న తనకు రాజకీయాలతో సంబంధమేంటని ప్రశ్నించారు.
పుదుచ్చేరి గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై ఆమె పరిధికి మించి కామెంట్ చేసింది. ఆమె గవర్నర్ అంటే అది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాల్సినటువంటి పద్ధతి. కానీ ఈరోజు ఆశ్చర్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోలేడని, తర్వాత ఎర్లీగా ఎలక్షన్స్ పెట్టలేడని, అసెంబ్లీ రిజాల్వ్ అయ్యడం సాధ్యం కాదని చెప్పేసి గవర్నర్ పెట్టిస్తూ ఉంది. అందువల్ల ఆ గవర్నర్ పదవి దాటింది కాబట్టి ఆమె తక్షణం రీకాల్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను కోరుతా ఉన్నాను. అన్యాయంగా భూములు లాక్కున్నారంటూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లబ్నాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీళ్ల ట్యాంక్ ఎక్కి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేయొద్దంటూ 70 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోకలేదని వాపోయారు. తాము దీక్షలు చేస్తున్న టెంట్లను పోలీసులు అధికారులు జేసీబీ యంత్రాలతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం తమను రోడ్డున పడేస్తుందని, న్యాయం చేయకపోతే మరో మార్గం లేదంటూ ట్యాంకు పైకెక్కి ఆత్మహత్యలు చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మేము ముత్తాతల నుంచి మా తాతలు ముత్తాతలు ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగారు. మాకు భూములు కూడా చాలా భూములు పోయినాయి. ఏమి ఉపాధి లేకుండా రోడ్డున పడ్డం. ఉన్న ఇండ్లను కూడా తీసుకొని కనీసం మాకు R&R ప్యాకేజ్ ఇప్పేయకుండా సింగరేణి వారు మొండి వైఖరితోనే అలానే ఉంటున్నారు. మేము ఇప్పటికీ టెంట్ వేసుకొని 70 రోజులుగా నిరాహార దీక్ష, సామూహిక అంటే శాంతియుతంగా నిరాహార దీక్ష చేపడుతున్నాం. మేము వేరే ఊరు నుంచి వచ్చి బతుకుతలేము. ఇక్కడ మా సొంత భూములు మేము ఎకరాల సమానంగా కోల్పోయినాం. మాకు ఎటు ఆధారం లేదు. మేము పొరుగురు పోయి కైకిలు చేసుకొని బతుకుతాను. అది కూడా 3 నెలల కాడ నుంచి మాకు ఎలాంటి పనులు లేవు. శాంతియుతంగా 70 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. అప్పుడు 10 రోజులు అయిన తర్వాత మా వాళ్ళందరినీ దొంగరాత్రి ఇదే సేమ్ మా సర్పంచ్ గారిని, ఎంపీటీస్ గారిని వీళ్ళందరినీ పట్టుకొని వేయరు. మా జనాలందరినీ తీసుకొని వేయరు. మేము వాళ్ళ నీళ్ళని కలిసి మళ్ళీ రాజకీయంగా పోయి సార్ మా బాధ గీదని చెప్పుకున్న తర్వాత మా వాళ్ళని వదిలిపెట్టిరు. మేము సిపి గారికి లెటర్ పెట్టినాం, కలెక్టర్ గారు పెట్టినాం, అందరికీ లెటర్ పెట్టినా కూడా మాకు ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. భద్రాచలంలో ఇటీవల వరదల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోవడానికి సేవ్ భద్రాద్రి పేరుతో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య హాజరయ్యారు. నిరాశ్రయుల సహాయార్థం పట్టణ ప్రజలతో పాటు పలు సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 25 లక్షలు సేకరించామని, 50 లక్షలు సేకరించి వరద బాధితులకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. మనకు చేతనైనంత మన వంతు బాధ్యతగా జరిగింది. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే ఎన్నడూ కనీ విని రీతిలో గత 10 రోజులుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ జైన్ అధికారులకు సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ సరుకు రవాణా రైళ్ల సమయపాలన, భద్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో నిర్వహించిన సమీక్షలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైళ్ల సమయపాలనను ఖచ్చితంగా పాటించాలని డివిజనల్ మేనేజర్లకు సూచించారు. భద్రతకు సంబంధించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. వాతావరణ ప్రతికూలత వల్ల భద్రతకు ఆటంకం వాటిల్లకుండా నిరంతరం రైల్వే ట్రాకుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. నగర పురపాలక కౌన్సిల్ సమావేశాలు ప్రతి నెల కనీసం ఒక్కసారైనా నిర్వహించాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి పురపాలక చట్టంలోని నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఆదేశించారు. అటు కౌన్సిల్ సమావేశం మినిట్స్ను రికార్డు చేసి మేయర్, చైర్పర్సన్ సంతకాలను 1 రోజులోపు లేదా మరుసటి రోజు తీసుకోవాలని కమిషనర్లకు స్పష్టం చేశారు. మినిట్స్ను 3 రోజుల్లోపు పై అధికారులకు పంపాలని కౌన్సిల్ నోటీస్ బోర్డుపై ఉంచాలని ఆదేశించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కర్ణాపురం పడమటి వాగులో కారు గల్లంతైంది. కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే సమయంలో కన్నాపురం వద్ద వాగు ఉధృతిని గమనించిన డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చారు. వరద ఉధృతి అధికంగా ఉండడంతో కారు ఆగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులను స్థానికులు రక్షించారు. వరద ఉధృతిలో కారు కొట్టుకుపోయింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కరోనా వైరస్ సోకింది. 2-3 రోజుల నుంచి అస్వస్థతతో ఉన్న ఆయనకు నిన్న పరీక్ష నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు బీహార్ సీఎంఓ తెలిపింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్న బీహార్ సీఎం నితీష్కు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. అయితే గత 2-3 రోజుల్లో బీహార్ సీఎంను కలిసిన వారు కూడా కరోనా పరీక్ష చేయించుకోవాలని బీహార్ సీఎంఓ సూచించింది. భారతదేశ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము అనేక కష్టాలు, చేదు అనుభవాలు, విషాదాలను తట్టుకుని అత్యున్నత స్థాయికి ఎదిగారు. 6 ఏళ్ల వ్యవధిలో 2 కుమారులతో పాటుగా భర్తను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన ముర్ము సంతాల్ తెగ నుంచి పునికి పుచ్చుకున్న మనోధైర్యంతో అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. పాఠశాలలో క్లాస్ లీడర్ కావాలన్న కోరిక తీరకపోయినా దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము జీవితం పూల పాన్పేమీ కాదు. చేదు అనుభవాలు, విషాదాల మధ్య ముర్ము జీవితం సాగింది. 2009 నుంచి 2015 మధ్య 6 ఏళ్ల వ్యవధిలో ముర్ము కుటుంబ సభ్యులు 5 ప్రాణాలు కోల్పోయారు. 2009లో చెట్టంత ఎదుగొచ్చిన కుమారుణ్ణి కోల్పోయిన ముర్మును 2012లో చిన్న కుమారుడు సిపిన్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మరింత కుంగదీసింది. ఆ బాధలో ఉండగానే 2014లో తీవ్ర అస్వస్థతతో భర్త శ్యామ్ చరణ్ ముర్ము కన్నుమూశారు. మరో 2 ఏళ్ల వ్యవధిలోనే తల్లి, సోదరుడు దూరం కావటంతో ముర్ము శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబంలో వరుస విషాద ఘటనలతో మానసికంగా కుంగిపోయిన ద్రౌపది ముర్ము తిరిగి కోలుకోవడం కష్టమని చాలా మంది భావించారు. కానీ ఆమెలోని సంతాలుల పట్టుదల, గుండె ధైర్యం అంతటి కష్టాన్ని తట్టుకునేలా చేశాయి. కుటుంబ సభ్యుల వరుస మరణాల తర్వాత బ్రహ్మకుమారీలలో చేరిన ద్రౌపది ముర్ము ధ్యానయోగ సాధన చేశారు. ఇప్పటికీ తెల్లవారుజామున 3:30కే నిద్రలేచి సహజ రాజయోగ సాధన చేస్తారు. భర్త, కుమారుల జ్ఞాపకార్థం పహార్పూర్లో ఆశ్రమ పాఠశాలను నడుపుతున్నారు. బడికి వెళ్లే రోజుల్లో ద్రౌపది ముర్ము తన తరగతిలో క్లాస్ లీడర్గా ఉండాలని ఆశించారు. అయితే ఈ పురుషాధిక్య సమాజంలో ఎంతటి ప్రతిభావంతురాలైనా క్లాస్ లీడర్ కాలేకపోయారు. అలాంటి పరిస్థితుల నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఓ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన ద్రౌపది ముర్ము తర్వాత కాలంలో దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారు. గొప్ప వ్యక్తుల ఆత్మకథలు చదివేందుకు ఇష్టపడే ముర్ము ఇప్పుడు తానే ఓ గొప్ప వ్యక్తిగా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో భక్తులు సమర్పించిన శ్రీ రామకోటి పుస్తక నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. పవిత్ర గోదావరి నదిలో వేద మంత్రోచ్చారణ మధ్య పుస్తకాలను నిమజ్జనం చేశారు. భక్తులు ఆలయంలో స్వామివారికి సమర్పించిన శ్రీ రామకోటి పుస్తకాలను పూజలు చేశారు. 2 లారీలలో ఎక్కించి మంగళ వాయిద్య నడుమ ఊరేగింపుగా గోదావరికి తీసుకెళ్లారు. అనంతరం నదిలో పుస్తకాలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శివాజీ, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. श्री महालक्ष्मी देवी नमः, ओम श्री देवी नमः, श्री भूदेवी नमः, श्री गौरा नमः, श्रीराम नमः, श्री वरांगी नमः, रामानुजाय नमः, श्रीमद् परमरमणीय नमः, स्वाचार्येभ्यो नमः, पूर्वाचार्येभ्यो